అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ సెల్ఫ్ గోల్ వేసి జగన్మోహన్ రెడ్డి ఖేల్ ఖతం చేశారు. ఆయన్ని ఇరుకుని పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. అంబటి రాంబాబు ఫేక్ ఫోటోలు కావచ్చు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, పవన్ కళ్యాణ్ని ఇరుకుని పెడదామని జగన్మోహన్ రెడ్డిని ఎలా ఇరికించేశారు ఈ వీడియోలో చూద్దాం. ఏంటిటా కుండబద్దలు కొడతా. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. అంబటి రాంబాబు ఈ సాయి కృష్ణ విషయంలో ఫేక్ ఫోటోలతోటి ఒక సెల్ఫ్ గోల్ వేశాడు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి దీన్ని అధిగమించడానికో లేదు కాపుల్ని సైడ్ చేయడానికి ఇదే మంచి తరుణం అని చెప్పి కాపు కుర్రవాడికి అన్యాయం చేసింది ఈ కుటుంబ ప్రభుత్వం అనే పేరుతోటి కాపు సమ్మేళనాలు పెట్టిస్తే అందులో బొత్స సత్యనారాయణ మరికొన్ని మాటలు మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి కొంప ముంచేశాయి. ఆయన ఖేల్ ఖతం అయిపోయే విధంగా పరిణమించి కూర్చున్న ఈ పరిస్థితులన్నీ అంబటి రాంబాబు రిలీజ్ చేసిన సాయి కృష్ణ ఫోటోలు అనేవి ఫేక్ ఫోటోలు. సాయి కృష్ణ చేతిలో నవీన్ రెడ్డి అనే వ్యక్తి హతమయ్యాడు. ఆయన ఫోటోలు ఆయన్ని ఎంత హింసించి చంపారో చూడండి అనే విధంగా ఇవి కనపడుతూ ఉన్నాయి. దీనికి గాను రెడ్లందరూ కూడా ఒక సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుని అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పనులు చేస్తా ఉన్నాడు, అసలు రెడ్లకు ఈయన ఏమన్నా సపోర్ట్ చేస్తాడా, ఈయన ఎందుకోసమని ఈ కాపు కులం వాళ్ళందరినీ పోగేసి ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చి పెట్టాడు, కాపులు మొత్తానికి వైసీపీలో పెద్దపీట వేస్తున్నారు ఏమిటి అనే ఒక చర్చ ఒక పక్కన నడుస్తుంది. దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మన కొండబద్దల్లో ఉంటుంది, ఒకసారి దాన్ని కూడా పరిశీలించండి. దీంతో పాటుగా ఈ ఫేక్ ఫోటోల వ్యవహారం ఏదైతే ఉందో ఇప్పుడు అంబటి రాంబాబు మెడకు చుట్టుకోవటమే కాకుండా ఇది వైసీపీ మెడకు కూడా చుట్టేశాడు. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బందులు పాలు చేసేశాడు. ఫేక్ ఫోటోలు దీన్ని నిర్ధారించుకోకుండా ఎలా చెప్పారు అనే విషయంలో ఇక పవన్ కళ్యాణ్ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఈ సాయి కృష్ణని చాలా మాటలు అంటూ ఉన్నాడు, ఈయన ఒక రౌడీ షీటర్ అంటూ ఉన్నాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఓదారుస్తున్నాడంటే రౌడీ షీటర్ అయితే ఎందుకని ఓదారుస్తున్నాడు చంద్రబాబు నాయుడు కూడా అనే విధంగాను ఒక పక్కన చంద్రబాబు నాయుడిని కూడా చంద్రబాబు నాయుడు ఫైర్ అని అన్ని పేపర్ల నిండా రాపించుకోవటం తప్ప ఆడ ఏమీ లేదు, వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా జరగట్లేదు అని. కాకపోతే జరుగుతున్న పరిణామాలన్నీ ప్రజలకు కనపడుతూనే ఉన్నాయి. మనం వీడియోలు చేస్తూ ఉన్నాం, మీడియా నిండుగా విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఇందులో వైసీపీ ఒక రకంగా సాయి కృష్ణ విషయంలోనే వాళ్ళే సొంతంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. దీనికి అసలైన ఆద్యం పోసింది ఎవడయ్యా అంటే అంబటి రాంబాబు. ఈ ఫేక్ ఫోటోలను తీసుకొచ్చి ప్రజల ముందు చూపించే దాన్ని పట్టుకుని మరి చాలామంది సోషల్ మీడియాలో ఈ వైసీపీ వారియర్స్ కావచ్చు చాలామంది ఇన్ఫర్మేషన్ లేకుండా అంబటి రాంబాబు చెప్పాడు అని అంటే అది నిజమైపోయే ఉంటుంది అని అనుకుని ఆ విషయమై చాలామంది ప్రచారం చేసి అందరూ ఇరుకుని పడిపోయారు. ఆ ఫోటోలు కానీ ఆ వీడియోలు కానీ ఇప్పుడు డిలీట్ చేసుకునే పరిస్థితికి వచ్చేసింది. ఇక మరొక వైపున ఈ కాపు సమ్మేళనంలో బొత్స మాట్లాడుతున్న మాటలు కానీ పవన్ కళ్యాణ్కి ధీటుగా ఉండటానికి కాపులందరం మనం ఏదో మొత్తం ఐసోలేట్ అయిపోయి వైసీపీకి పనిచేయాలి అన్నట్టుగా కనపడుతుంటే అక్కడ మరొక ప్రశ్న ఉత్పన్నమైంది. ఎంత పని చేసినప్పటికీ ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు తప్ప కాపు సీఎం గాడు కదా, మీరు సీఎం అవుతారా చెప్పండి, చెబితే మనం ఖచ్చితంగా పనిచేద్దాం అనే కాపుల వైపు నుంచి కూడా కొన్ని ప్రశ్నలు వస్తున్నాయట. కాకపోతే కాపు కులం మొత్తాన్ని ఐసోలేట్ చేసేసి అంటే కూటమి నుంచి బయటకు తీసుకొచ్చే చేయటానికి చేస్తున్న ప్రయత్నాల్లో చాలా మంది కాపులు గరం అవుతూనే ఉన్నారు. గతంలో మీరేం చేశారు, మీరు అధికారంలో ఉన్న సమయంలో కాపు కులానికి మీరేం చేశారు, చంద్రబాబు నాయుడు ఇచ్చిన 5% రిజర్వేషన్ కూడా తీసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. 2024 ఎన్నికల ముందు కూడా ఈ కాపు కులంతో నాకు పని లేదయ్యా అని జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి వైరల్ అవుతూ ఉంటే మీరు వచ్చి ఇప్పుడు కాపు కులాన్ని జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి పనిచేయమని ఎలా అడుగుతారు? పోనీ ఇప్పటికీ మేము చేస్తాం, కానీ ఒక మాట చెప్పండి, కాపు కులం నుంచి ఎవరైనా సీఎం అవుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని అంటే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏం కాలేదు కదా, ఇక్కడ కూటమిలో చంద్రబాబు నాయుడే అధికారంలోకి వచ్చాడు తప్ప పవన్ కళ్యాణ్ కాలేదు కదా అని ఈయన కూడా తిరిగి ప్రశ్నలు సంధించాట. కాకపోయినప్పటికీ జనసేన పోటీ చేసింది కేవలం 21 సీట్లలోనే. అది పవన్ కళ్యాణ్ ఆ రోజున కూటమిలో ఉండటానికి కూటమి ధర్మాన్ని పాటించడానికి చేసుకున్న అండర్స్టాండింగ్ కాబట్టి ఆయన్ని సీఎం చేయమని అడిగే అవకాశం మరి పవన్ కళ్యాణ్కే లేదు. కాకపోతే డిప్యూటీ సీఎం అయ్యాడా లేదా, సీఎం తర్వాత సీఎం స్థాయిలో పవన్ కళ్యాణ్ని
ఆ ప్రజల్లో అభిమానం కానీ లేకపోతే ఈ పార్టీలు లేదు ప్రభుత్వంలో ఆయనకున్న మర్యాద కానీ అలాగనే ఉందా లేదా. కానీ ఒక విషయం ఏమిటి అనంటే, మరి పవన్ కళ్యాణ్ కాపువాడు అయ్యుంటం మూలాన ఇది జరగలేదు. కానీ మరి పవన్ కళ్యాణ్ని మీరెందుకు వ్యతిరేకిస్తూ ఉన్నారు? మనమందరం కాపులమే కదా. మరి కాపు కులసుడైన పవన్ కళ్యాణ్ని డిప్యూటీ సీఎం అయ్యాడని మన ఆనందం మనకేమి లేకపోయినా ఎందుకని ఇలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొకటి కూడా బొత్స సత్యనారాయణ ముందుకు తీసుకొచ్చినట్టుగా కనపడతా ఉంది. యాతావాత చూస్తే 2 రోజులుగా ఈ వైసీపీ చేస్తున్న కాపు సమ్మేళనం ఒక పెద్ద బూమరాంగ్ అయ్యేటట్టుగా ఉంది. కాపు కులాన్ని మొత్తాన్ని ఐసోలేట్ చేసేసి ఈ వైసీపీకి అట్టే పెట్టేసేయాలని చేస్తున్న ప్రయత్నం మొత్తం విఫలమయ్యేటట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆదిలో పడే బీజమే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది అమృతం లాగా ఉండాలి తప్ప విషం చుక్కలాగా ఉందనుకోండి, ఫేక్ ప్రచారాలతోటి, ఫేక్ పోస్టింగులతోటి, ఫేక్ ఫోటోలతోటి ఇలాంటి వ్యవహారంలో. కాకపోతే ఇప్పుడు సాయి కృష్ణ కాపు కులస్తుడు అనే విషయాన్ని మీరు చెప్తున్న దాని ద్వారానే బయటకు వస్తుంది. కానీ మరి నేరానికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ చెప్పినట్టు రాజకీయాలకు కానీ ఇది కులం అతికిచ్చేది కాదు. మరి ఇంకో పక్కన మరి నవీన్ రెడ్డి అనే వ్యక్తిని మరి మన కాపు కులస్తుడైన సాయి కృష్ణ చంపేశాడు. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు సమ్మేళనాలు పెడుతూ ఉన్నారంటే దీనికి కారణం ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. యాతావాత వీళ్ళు చేస్తున్న పనులు మొత్తం జగన్ కొంప ముంచేస్తున్నాయి. ఇదే ఈరోజు కుండబద్దలు.